జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా కార్యకర్తలతో అండ్ అదేవిధంగా ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ అయితే పెట్టారు. జగన్ అంటే ఏంటో చూస్తారు, 2.0 వర్షన్ 2.0 చూస్తారు అని చెప్పేసి అయితే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఉద్దేశించి వాళ్ళ సొంత చెల్లెలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. కంప్లీట్ గా వైఎస్ఆర్ సుగుణాలకి కంప్లీట్ గా ఈయనకి దుర్గుణాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఆవిడైతే అంటా ఉన్నారు. ఒకసారి గమనిద్దాం. అండ్ అదేవిధంగా ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే రాజీనామా చేసి బయటకు అయితే వెళ్ళడం జరిగింది. వ్యవసాయ పనుల్లో అయితే ఆయన అయితే బిజీగా ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. అండ్ అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా షర్మిలతో మాట్లాడారు అని చెప్పేసి అయితే కొన్ని చెప్తా ఉన్నారు. అండ్ ఇదే మాట షర్మిల గారు కూడా అంటా ఉన్నారు. ఒకసారి మనం గమనిద్దాం. అండ్ విజయసాయి రెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలతో ఇటీవల భేటీ కావడం వైకాపాలో కలకలం రేపింది. ఈ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారని ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా స్పందించిన షర్మిల ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆల్రెడీ ఈయన హైదరాబాద్ లో వెళ్ళి పర్సనల్ గా షర్మిల గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 3 గంటలు అయితే వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు బయటకు వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి అని చెప్పేసి అయితే ఈవిడ కొంచెం చెప్పినటువంటి కనపడతా ఉన్నాయి. అండ్ విజయసాయి రెడ్డితో చాలా అంశాలు మాట్లాడారు. జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి చెప్పారు. నా పిల్లలకు సంబంధించిన విషయమే నేను చెప్తా, షేర్లు తనకే చెందాలంటూ నా తల్లిపై జగన్ కేసు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయి రెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి మాటలు అసత్యమని విజయమే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయి రెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డిని జగన్ పిలిపించి 40 నిమిషాల పాటు స్వయంగా డిక్టేట్ చేశారట. ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో జగన్ మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోతే జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయి రెడ్డి నాకు స్వయంగా చెప్పారు అని షర్మిల గారితో చెప్తా ఉన్నారు. పాపం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక నమ్మిన బంటులా ఉండేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ కుటుంబాన్నే వదిలేశారు. ఈ విజయమ్మని కానివ్వండి, షర్మిల గారిని కానివ్వండి, వీళ్ళనైతే వదిలేశారు. కేవలం ఆస్తుల విషయంలోనే ఈ విధంగా ఒక రాజ్యసభ ఎంపీ అయినటువంటి, పైగా విజయసాయి రెడ్డి గారు పెద్ద ఆయన A2గా ఉన్నటువంటి వ్యక్తి. అతను వైఎస్ఆర్సీపీ కీలకమైన పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి అతని చేతే ఒక డిక్టేషన్ లాగా ఇలా చెప్పించి, ఇలా చెప్పాలి, నువ్వు ఇలా చెప్పాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారని చెప్పేసి ఈ విషయాలు ఆయన చెప్తా ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయని చెప్పేసి అయితే షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ క్యారెక్టర్ ఏంటో జగన్ మర్చిపోయారు. అండ్ జగన్ అసలు ఒక క్యారెక్టర్ లేని మనిషి అని చెప్పినట్టు ఆవిడైతే చెప్తా ఉన్నారు. అండ్ జగన్ ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు. అసలు క్యారెక్టర్ అంటే ఏమిటో జగన్ మర్చిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయి రెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది, వదిలేయండి అన్న చెప్పినా జగన్ ఊరుకోలేదు. ఏం అబద్ధం చెప్పాలో, ఎలా చెప్తే అందరూ నమ్ముతారో విజయసాయి రెడ్డి రాసుకున్నారంట. ఇది జగన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్. సొంత మేనలాడు ఆస్తులు కాజేయాలని జగన్ ఇన్ని కుట్రలు చేశారు. జగన్ అతని భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చొని ఆలోచనలు చేయాలి. నా పిల్లలకు మీ ముఖం చూపించే ధైర్యం ఉందా? సొంత చెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారు మీరు. ఇంకొకరి గురించి మాట్లాడేది దెయ్యాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో జగన్ చెబితే అలా ఉంది అని చెప్పేసి అయితే షర్మిల గారు అంటా ఉన్నారు. అండ్ ఒక సొంత చెల్లె ఈ విధంగా మాట్లాడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నటువంటి కార్యకర్తలకి అసలు వాళ్ళు ఏ నమ్మకం మీద జగన్మోహన్ రెడ్డి గారి వెనకల్లో ఉన్నారో అర్థం కాలేదు. కేవలం ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన ఏదైతే ప్రజలు భావించాలి అనుకుంటున్నారో అటువంటి స్క్రిప్ట్ ఒకటి ఇచ్చేసి వాళ్ళల్లో వీళ్ళని ఒక యాక్టర్స్ లాగా అయితే వాడుకున్నాడు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక కార్పొరేటర్లు కానివ్వండి, వీళ్ళందరినీ ఒక యాక్టర్స్ లాగే వాడుకున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం అవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడాలి, అధికారంలో ఇంకా 30 సంవత్సరాలు ఉండాలి అంటున్నారు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఈ మాటని. కానీ తీరా ప్రజలు చూస్తే మీకు 11 సీట్లు అయితే కట్టబెట్టారు. డెఫినెట్ గా మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకునే ఛాన్స్ అయితే ఎవరు చేయరు. ప్రజలైతే ఒక సాధారణ ప్రజలు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. సొంత చెల్లె ఈ విధంగా చెప్తుంది అంటే అది
కొంచెం ఆలోచించాల్సిన విషయం. వైఎస్ ఆశయాలను కాలరాశారు. నీతులు చెప్పే జగన్ ఆయన మాత్రం పాటించరు. వైఎస్ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన ఆశయాలను కాలరాశారు. మద్య నిషేధం అన్న వ్యక్తి మద్యం ఏర్లై పారించి నీకు ఏమాత్రం విలువలు విశ్వసనీయత లేదు, సొంత చిన్నాన్నను చంపారని సిబిఐ అవినాష్ రెడ్డి పేరు చెప్పింది. అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ప్రాణం తీసే వరకు చిన్నాన్న నీతోనే ఉన్నారు కదా. సొంత చెల్లెల క్యారెక్టర్పై బురద జల్లారు. నా బిడ్డల ఆస్తుల కోసం ఇన్ని డ్రామాలా, కుట్రలా? విజయసాయిరెడ్డి ఈ విషయాలన్నీ నాకు చెప్పారు. జగన్ ఇంత నీచంగా వ్యవహరిస్తారని తెలిసి బాధ కలిగింది. విజయసాయిరెడ్డి ప్రయాణం ఏంటో నాకు తెలియదని షర్మిల అయితే చెప్పారు. వద్దనుకొని సొంత చెల్లిని, అమ్మని, వీళ్ళెవ్వరిని వద్దనుకొని కేవలం ఆయన ఒక్కడే ఎదగాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక ఆస్తుల కోసం అదేవిధంగా సొంత బాబాయిని చంపించారు అని చెప్పి అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు దీనికి మూల సూత్రధారి అని ఆల్రెడీ సిబిఐ చెప్పింది. అయినా కానీ అతనికి ఒక ఎంపీ సీట్ అయితే ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక కేసులో పక్కా లోపలికి వెళ్తారు. సొంత చెల్లెలే చెప్తా ఉంది. ప్రజలైతే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్క్రిప్ట్ అయితే ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అనుకుంటున్నారో ఇలా ఉండాలి నా స్క్రిప్ట్ అని అనుకుంటున్నారు, అదే విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ స్క్రిప్ట్ని అనుగుణంగానే ఫాలో అవుతున్నారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారే స్వయంగా షర్మిల గారికి అయితే చెప్పారని అయితే మనకు తెలుస్తా ఉంది.